హైదరాబాద్ నిజాంపేట్లోని బండారీ లేఅవుట్ లో అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన భారీ వర్షాలకు నిజాంపేట్ అతలాకుతలమైంది. ఇళ్లలోకి భారీగా నీరొచ్చాయి. అక్రమ కట్టడాల వల్లే ఇలా జరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బండారీ లేఅవుట్ లోని అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అక్కడి నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కేవలం రోడ్ పక్కన గోడలను కూల్చేస్తున్నారా, లేకపోతే ఇళ్లను కూడా కూల్చేస్తున్నారా? యావిని గతంలో జరిగిన వర్షం బీభత్సం కారణంగా చాలా చోట్ల నీళ్లు వెళ్లాల్సినటువంటి దారిలో వెళ్ళకపోవడం వల్ల చాలా గొడవలు జరిగినాయి. అపార్ట్మెంట్ లోకి నీళ్లు వచ్చినాయి. దీనికి కారణం అపార్ట్మెంట్లు అలాగే కెనాల్స్ మీద ఏదైతే నాలాలు ఉంటాయో ఆ నాలాలన్నింటినీ కూడా కబ్జా చేయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం అప్పుడు నిర్ధారణకు రావడం జరిగింది. అధికారులు అటావుడిగా కావాల్సిన చర్యలను తీసుకుని ఆ నీటిని తొలగించడం కోసం కనీసం 4 రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు ముందస్తుగానే మరోసారి కనీసం వర్షం పడగానే బండారీ లేఅవుట్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ దృష్టి సారించడం జరిగింది. తురుక చెరువుకు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీళ్లు ఎలా వెళ్తాయి, ఎక్కడి నుంచి వెళ్ళాల్సి నాలాలకి ఎక్కడెక్కడ అడ్డుకున్నారనే సమాచారాన్ని తీసుకున్న అధికారులు ఏదైతే ముందుగా గోడకి అడ్డుకున్నటువంటి కాలువ మీద కట్టిన వాటిని తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తాము పూర్తిగా అనుమతులతో తీసుకున్నామని చెప్పి అడ్డుకోవడం వల్ల పోలీసులను మోహరించి కూల్చివేతలు అయితే ప్రారంభించడం జరిగింది. ఈ కొన్ని గోడలను తీసేయడానికి ప్రారంభించిన అధికారులు తర్వాత ఏదైతే బిల్డింగ్ కట్టినారో వాటినన్నిటి కూడా తొలగించడానికి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముందు నోటీసులు ఇవ్వలేదు, మాకు ఎలా తొలగిస్తారని అడ్డుపడే ప్రయత్నం చేసినా వాళ్ళందరినీ పక్కన జరిపి తొలగింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అరుణ్, అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న వాటిని మాత్రమే కూల్చేస్తున్నారా? మనకి విజువల్స్ లో కనిపిస్తోంది ఆ దృశ్యాలు. అయితే ఇంతకు ముందు ఏమన్నా ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఇది కూల్చివేయడం అనేది? ఏమన్నా ఆల్రెడీ నివాసం ఉంటున్నా ఏమన్నా కూల్చేశారా? ప్రస్తుతం ఇక్కడ ఉన్న కట్టడాలన్నీ కూడా నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెంటనే ఖాళీ చేయించలేరు కాబట్టి నివాసం లేని బిల్డింగ్లు ఇప్పుడిప్పుడే కడుతున్న బిల్డింగ్లని మాత్రం తొలగింపు కార్యక్రమం ప్రారంభించినాడు. ఇది ఈ రోజు హెచ్చరికలాగా చెప్తున్నారు. మిగిలిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా లేఅవుట్ లేకుండా ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాళ్ళందరి మీద చర్య తీసుకోవడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నారు. వెంటనే వాటిని ఖాళీ చేయించడంతో పాటు వాళ్ళని కూర్చోవలసిన కావాల్సిన చర్యలన్నీ కూడా అధికారులు చేపట్టడం జరిగింది. అయితే బండారీ లేఅవుట్ లో ఏవైతే ఇప్పుడు నివాసం ఉంటున్న వాటిని కూల్చేస్తున్నారో వారు అంటున్నారు నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తున్నారు అని అంటున్నారు. మరి జీహెచ్ఎంసీ అధికారుల వర్షన్ ఎలా ఉంది? వారు ఇచ్చారటనా? జిహెచ్ఎంసీ అధికారులు మొదటి నుంచి చెప్తున్నారు. ప్రాంతంలో జరిగిన వర్షం కారణంగా వర్ష బీభత్సంతో నీళ్లు అపార్ట్మెంట్ లోకి రావడం, అలాగే సెల్లార్లన్నీ మునిగిపోవడం, 4-5 రోజుల పాటు తిండి కూడా లేదు, మేము ఇక్కడ ఉంటున్నాము, మాకు చాలా ఇబ్బంది పడ్డాము అని చెప్పి ఎవరైతే ఆరోపించారో వాళ్ళందరికీ కూడా అక్రమ కట్టడాలు కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయి. నీళ్లు గాలి మళ్ళడం వల్లనే నిజంగా పర్మిషన్ తీసుకున్న వాళ్ళ ఇళ్లలో కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఏదైతే కెనాల్ కి అలాగే నాలాల మీద కట్టినారో చెరువు కాలువలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. కొత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్స్ ఈ రోజు కూల్చివేయడం ప్రారంభిస్తున్నారు. అలాగే పర్మిషన్ లేకుండా ఇంతకు ముందే కట్టి నివాసం ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది అని హెచ్చరించడం జరిగింది. కానీ ముందుగా మాకు నోటీస్ ఇవ్వాలి, కనీసం 15 రోజులు సమయం ఇవ్వాలనేది అక్కడి స్థానికుల వాదన. ఇది అక్రమ కట్టడం కాబట్టి వెంటనే ఖాళీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే కూల్చేస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళతో తేల్చి చెప్పడం జరిగింది. దీని మీద వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం ముందు ఇప్పుడు కొత్త బిల్డింగ్ మాత్రం కూల్చివేసడానికి కార్యక్రమాన్ని మొదలెట్టడం జరిగింది.